హాయ్ హలో నేను మీ సుజాత. ఇవాళ అయితే ఇక్కడ చక్కగా సెంటు మల్లి పూసినాయండి, అది ఒకటి చూపిస్తాను. అలాగే ఫుడ్ వ్లాగ్ కూడా చూపిస్తాను. అంటే నేను ఒక ఐటెం చేశాను, దానికి ఏం పేరు పెట్టాలో కూడా తెలియలేదు. అలాగే బ్లౌజ్ స్టిచ్ చేశాను. గార్డెన్లో ఉన్నటువంటి కనకాంబరాలు అనేది కోసి చక్కగా మాలైతే కట్టేసుకున్నాను. అదే ఇవాళ తెలిసిపోయి ఉంటుంది కదా. చక్కగా పువ్వులు అయితే పెట్టేశాను. దేవుడికి ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా చక్కగా పువ్వులు అనేది ఇచ్చామనుకోండి, ఆయన సంతృప్తి పొందుతాడు. ఇదిగో ఇక్కడైతే ఏదో ఏంటంటే రైస్ పెట్టాలి. గుడికెళ్ళి వచ్చాము. గుడికెళ్ళి వచ్చిన తర్వాత ఏం చేయాలి అని ఆలోచించాను. గుడికెళ్ళి వచ్చాక నాన్ వెజ్ తినకూడదు కదా అని చెప్పేసి వాళ్ళైతే చికెన్ అలాంటివి నాన్ వెజ్ ఐటమ్స్ ఏం వండలేదు. మామూలుగా అయితే నాటుకోడి వండాలి, సండే కదా, నాటుకోడి వండాలి. ఇట్లా చక్కగా క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అలాగే వచ్చేసి ఎల్లుల్లిపాయలు. నేను ఏదన్నా నా ఇలాగ బిర్యానీ బియ్యానికి సంబంధించి ఐటెం చేశాను అంటే కంపల్సరీ దాంట్లో వెల్లుల్లిపాయ వేసుకుంటాను, వలిసినవి. ఇట్లా బిర్యానీ సరుకులన్నీ వేశాను. చేయడానికేమో టమాటా రైస్ స్టార్ట్ చేసి, ఇది ఏమి అనేది పేరు పెడతారు మీరే పెట్టండి, కానీ ఏదో ఒకటి తినడానికి మాత్రం చాలా టేస్టీగా అయితే ఫైనల్గా కుదిరింది. చక్కగా ఇచ్చేసుకోండి. బాగా మగ్గించుకుంటే ఆ టమాటా ప్యూరీ చేశాను, ఆ ప్యూరీ వేసాను, కొంచెం నెయ్యి వేసాను. నెయ్యి లేదు అంటారా, నెయ్యి వేసింది ఏంటి అనుకుంటున్నారా? ఆల్రెడీ గేదె పాలప్పుడు ఉంది కదా నెయ్యి, అది మీద వేసాను. ఇప్పుడైతే ఎన్న పోసే రాలేదు, నెయ్యి రాలేదు. ఇది ఒకటికి 2 నీళ్లు పట్టినాయి. నేను జస్ట్ 1 గ్లాసున్నర మాత్రమే పోసాను. అందుకని 3 గ్లాసులు పోసా. 3 గ్లాసులు పోసినా ఇంకా చాలలేదనిపించింది. ఫైనల్గా కొంచెం అంత ఉప్పు అయితే వేసేసుకున్నాను. వేసి చక్కగా మూత అయితే పెట్టేసుకోండి. కలర్ మాత్రం చూడడానికి మంచి కలర్ఫుల్గా ఉంది, ఆరెంజ్ కలర్లో. టమాటాలు గార్డెన్లో కదా మంచిదిగా ఉన్నాయి. ఇక్కడైతే రసం పెట్టేశాను. దాంట్లో కొంచెం కొబ్బరి అనేది వేసా. గుడికెళ్ళి వచ్చాం కదా, ఫ్రెష్ కొబ్బరి ఉంది. అది చూడంగానే నాకు ఎందుకో కొబ్బరి వేయాలనిపించి చారులో కొబ్బరి వేసాను. ఇదిగోండి, ఇదైతే ఉడుకు పట్టేసింది. ఇప్పుడైతే పొడి మసాలా అనేది వేసేసుకోండి. ఇక్కడ విషయం ఏంటంటే ఏమి కూర వండాలో తెలియక, ఏం వండుకోవాలో తెలియక ఇది మొదలుపెట్టాను. అందుకని చెప్పేసి చేశాను. ఇది ఉడికేలోపు ఉల్లిపాయ ముక్కలు కోసేసుకొని చక్కగా పెరుగు చట్నీ అయితే రెడీ చేసేసాను. మా హస్బెండ్కి వచ్చేసి ఏ ఐటెం చేసినా పెరుగు చట్నీ అనేది కావాలి కంపల్సరీ. బాస్మతి బియ్యంతో ఐటెం ఉంది అంటే అది పెరుగు చట్నీ ఉండాల్సిందే. మా చిన్నబాబుకి, మా వారికి కూడా. ఇద్దరు పెరుగు చట్నీ లేదే తినరు అనమాట. చాలా బాగా అయితే కలర్ఫుల్గా ఉందండి. దీనికి ఏం పేరు పెడతారో మీరే పెట్టండి. ఇదిగోండి, ఇలా అయితే రెడీ చేసేసుకున్నాను. నాకు చక్కగా ఇలా చేసి డైనింగ్ మీద పెట్టుకోవడం చాలా ఇష్టం. మా హస్బెండ్ దాన్ని ఎలా స్పాయిల్ చేయాలా అన్న వేలో ఆలోచిస్తాడు ఆయన. బట్ నేనైతే ఏం పట్టించుకోను అనుకోండి. నేను పిల్లల వరకు అలాగ మంచిగా తింటామన్నమాట, అందంగా అలంకరించి. అయితే ఇదిగోండి, ఫైనల్గా బిర్యానీ లుక్ అయితే ఇలా వచ్చింది. అది బిర్యానీ అంటారా, టమాటా రైస్ అంటారా, మీరే చెప్పాలి. చారు అన్నీ రెడీ అయిపోయినాయి అనమాట. ఇప్పుడైతే నేను కనకాంబరాలు కోసుకుంటున్నాను. గార్డెన్లో అయితే ఈ ఇయర్ కనకాంబరాలు పిచ్చిగా కోసిన ప్రతిసారి ఒక మోరడైతే పువ్వులు వస్తున్నాయి. మొక్కలు కూడా ఎండలు కదా, ఎండలైనా సరే ఎందుకనో పోస్తూనే ఉన్నాయి. ఇంకో నెల పోతే పోస్తాయా లేదా అనేది అయితే అబ్జర్వ్ చేసుకోవాలి. ఈ కూల్ డ్రింక్ బాటిల్ కాన్సెప్ట్ బాగా ఉంది. ఎవరైనా సరే ఈ కూల్ డ్రింక్ బాటిల్స్లో చక్క కనకాంబరాలు, ఏయైనా కూరగాయలు అనేది మ్యాక్సిమం పండించుకోవచ్చు. ఒక వంగ మొక్క, బెండ మొక్క తప్ప మిగతా ఏయైనా పెట్టుకోవచ్చు అండి. పుష్కలంగా అయితే పూలు పూసినాయి ఈ సంవత్సరం. ఇక్కడైతే కనకాంబరాలు కొత్త మొక్క, ఇది ఇప్పుడే పూసింది. ఫస్ట్ టైం అయితే దీన్ని కోసుకుంటున్నాను. నేను పైకి వెళ్ళినప్పుడు ఏం పట్టుకెళ్ళాలన్నమాట. అక్కడ ఆల్రెడీ కూల్ డ్రింక్ బాటిల్ ఉంటే అది దాంట్లో పెట్టుకొచ్చాను. మొక్కలు పెంచుకోవడానికి కట్ చేసి తయారు చేసిన బాటిల్ ఉంటే అది తెచ్చుకున్నాను అనమాట. ఇవన్నీ పాత మొక్కలే, పోస్తూనే ఉన్నాయి పువ్వులు. చక్కగా కనకాంబరాలు తేలిగ్గాను, ఎన్ని పెట్టుకున్నా విసుగు అనిపించదు. మల్లెపూలు అనుకోండి బరువు ఉంటాయి, చామంతులు అనుకోండి 2-3 తప్ప ఎక్కువ పెట్టుకుంటే వెర్రెట్టినట్టు ఉంటాయి. అందుకని చెప్పి కనకాంబరాలు అనుకో చాలా తేలిగ్గా ఉంటాయి. సన్నజాజులు కూడా తేలిగ్గా బాగుంటాయి, అవి కూడా ట్రై చేయొచ్చు. కానీ సన్నజాజి మొక్క ఎందుకో పెద్దగా పూలు పూయలేదు, సర్వే కూడా అవ్వట్లేదు. మరి దానికి ఏ లోపం చేశాను అనేది అబ్జర్వ్ చేయాలి. పూలు అయితే ఇవ్వండి పోసుకున్నాను, మాల కట్టుకుందాం అని చెప్పేసి. నేను మాల బాగా కట్టుకుంటాను, నాకు మాల కట్టడం వచ్చు. ఇవ్వండి చూసారా, మోర్ అయితే వచ్చినాయి. ఇక్కడైతే జాకెట్ కుట్టుకుంటున్నాను. ఇన్ని పనులు చేసుకుంటున్నా, ఏం చేస్తుంది, ఏం పని ఉంది, నీకేముంది, నువ్వేం చేస్తున్నావు అంటూ ఉంటారు సరే. అప్పుడు భలే బాధ అనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ ఏంటి అనేది నాకు అనవసరం కానండి.
నా బ్లౌజెస్ నేనే స్టిచ్ చేసుకుంటా. పని అమ్మాయిని పెట్టుకోను, ఇంట్లో వంట పని అంతా నేనే చేసుకుంటా. మిషన్ ఇప్పుడు వచ్చింది కానీ మిషన్ రాకముందు మా అయ్యగారి పిల్లలు మొత్తం 5 బట్టలు ఉతికేదాన్ని. ఒకవేళ ఉతకకపోతే వారం రోజులకు ఒక్కసారైనా బండుడైనా ఇష్టమే కానీ ఉతుక్కునేది అన్నట్లు అంత పని చేసుకునేదాన్ని. ఇంట్లో ఏం చేస్తున్నావు అంటే మాది ఇల్లు ఎంత ఉంటుందో పక్కన మొక్కలు కూడా అంతే ఉంటాయి. కానీ మొక్కల స్థలం కన్నా పైన కూడా కలిపి ఓవరాల్గా మా ఇల్లు ఎంత ఉందో మా మొక్కలకి చాకిరీ అంత ఉంటుంది కదా. నేను పెంచే చిన్ని లక్క పెడతల్లో ఎన్ని నీళ్ళు పోయాలి, ఎలా పోయాలి జాగ్రత్తగా చెప్పండి. ఏం చేస్తుంది, ఏముంది పని అంటారు చూసేవాళ్ళకి. ఇప్పుడు ఉద్యోగస్తులు అనుకోండి, పొద్దుటే వెళ్తారు, సాయంత్రం వస్తారు, ఏదో 1 గంట కష్టపడతామో లేకపోతే వస్తా ఓ ప్యారసీలో తెచ్చుకుంటారు, తినేస్తారు, కూర్చుంటారు. ఇంట్లో హౌస్ వైఫ్స్ ఏముంది, పొద్దున్నుంచి సాయంత్రం దాకా చాకరీ చేస్తూనే ఉంటాము. ఏదన్నా 1 గంట పడుకుంటే 2 గంటల పని ఉంటుంది. ఏం చేయాలి చెప్పండి. ఏం చేసావు అంటే ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు కూడా ఏం చేసావు అంటే ఏం చెప్తావు. మా పిల్లలు తప్ప నన్ను ఏం చేసావు అని అడగని వాళ్ళే లేరండి. మీరు అందరూ చూస్తున్నారు ఏం చేస్తున్నాను ఏంటి అనేది. ఇప్పుడు బ్లౌజ్ కుట్టామనుకోండి, కర్మగాలి మిషన్ ఏదన్నా సూది ఇదైనా ఊడిపోతున్న దారం ఊడిపోతున్న మిషన్ ఏదన్నా ఫాల్ట్ వచ్చి ఏ దారాలో అడ్డుపడిపోయినా మిషన్ కూడా తీసుకుని మళ్ళీ దాన్ని బాగు చేసుకుని ఒక 2 గంటలు ఈజీగా మిషన్ దగ్గర పడుద్ది కాదంటారా. ఒక జాకెట్ అది కట్ చేయడానికి ఇంచుమించు ఇదిగో అని ఒక అరగంట వేసుకోండి. అంటే ఒక బ్లౌజ్ కుట్టాలి అంటే 2.5 గంటలు పడుద్ది కదా. అది బయటకి ఇచ్చామనుకోండి, 250 300 తీసేసుకుంటాడు, ఇచ్చేస్తాడు. నాకేమో ఇదంతా ఆనందమా. ఇది మొహమ్మల్ క్లాత్ బ్లౌజ్ అనమాట. నైట్ టైం కూర్చుని కట్ చేసా. ఎందుకు పగలు బయటికి వెళ్తే ఒళ్ళు పని చేయట్లేదు, అందుకని నైట్ టైం కట్ చేసా. కట్ చేసుకొని ఏదో చేసుకుంటుంటే ఈలోపు ఆ లాస్ట్ మినిట్లో ఏం చెప్పమంటారులే, నాకు కష్టాలు పీత కష్టాలు పీతాయి, సీత కష్టాలు సీతాయి అని. సీతాదేవి కష్టాలన్నీ నా జీవితంలోనే ఉన్నాయా అనిపిస్తుంది ఒక రోజు. అర్థం చేసుకోకపోతే ఎట్లా చెప్పండి. లేచాను పొద్దున్నే 4ంటికి లేచా. ఇవాళ ఏ ముహూర్తాన్ని 4ంటికి లేచానో అర్థమే కాలేదు. కానీ 2 రోజుల మధ్యలో 2-3 రోజులు అసలు మెలకు రాలి 6:30 7 వరకు. ఇవాళ 4ంటికే మెలకు వచ్చింది. చక్కగా లేచాను, తిన్నాను, ట్యాబ్లెట్లు వేసుకున్నాను, వాటర్ వేడి నీళ్ళు తాగాను. చల్లగా ఉంది కదా అని హాల్లో చాపేసి పడుకుంటే మా ఇంటి ఆయన వచ్చి అంటారు, దోమల్లో పడుకుని దోమల్లో రోజు పడుకుంటే కదా, అదేదో పడుకున్నాను, చల్లగా ఒళ్ళు చల్లగా బాగుందని చెప్పేసి కూర్చున్నాను. హాల్లో పడుకున్నా, కింద చాపేసుకున్న దానికి దోమలు పెట్టకుచ్చుకుని దోమలు చంపుకుంటా కూర్చున్నాను. కొన్ని పట్టించుకోకూడదండి. ఆడవాళ్ళు వాళ్ళ తెప్పులు వాళ్ళు పడతారు. అన్నిట్లో మనమే ఉన్నామంటే ఇంకా ఇంట్లో ఆడవాళ్ళకి విసుకొస్తుంది. జీవితం అంటే విరక్తి కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఈ బ్లౌజ్ అయితే చాలా తేలిగ్గా కుట్టు పడుతుందా లేదా, ఎలా ఉంటుంది ఏంటి అనుకున్నాను కదా. కుట్టు అయితే పడింది. జాగ్రత్తగా నిదానంగా కుట్టాల్సి వచ్చింది. లైనింగ్ ఉంది కదా, లైనింగ్ ఉన్న చోట అయితే స్మూత్గా మూవ్ అయ్యింది మిషన్. లైనింగ్ లేని చోట అయితే కొంచెం నిదానంగా అయితే కుట్టాను. బ్లౌజ్ అయితే చాలా మెత్తగా బాగుంది. వేసుకుంటే ఎట్లా ఉంటుందో తెలీదు. కానీ అనుకున్నంత ముక్కలు ఇదివరకట్లా కాదండి. మనం తానంలో తీసుకుంటే మనకి నచ్చినంత తెచ్చుకుంటాము, మనకి బ్లౌజెస్ అనేది సరిపోద్ది. ఈ హ్యాండ్స్ అనేది కొరస వచ్చినాయి. ఇప్పుడు నేనేమో ఎల్బో హ్యాండ్స్ తప్ప మామూలుగా వాడను. ఎందుకంటే నా స్కిన్ ప్రాబ్లం గురించి నేను ఎక్కువ ఎల్బో హ్యాండ్స్, మ్యాక్సిమం 3/4 హ్యాండ్స్ అట్లా ప్రిఫర్ చేస్తాను. ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత కంప్లీట్గా మొత్తం కప్పుకొని తిరగమంటే డాక్టరు ఈ హ్యాండ్స్ ఇంకా తక్కువ వచ్చినాయి. అక్కడ మొక్క కూడా లేదు. ఏదన్నా పోనీ అతికి ఏమన్నా చేద్దాము అంటే ఆ మొక్క కూడా వేరేది ఏమి కనిపించలేదు. ఇంకేం చేయాలి, ఇంకంతే. ఏ నైట్ టైమో వేసుకోవడం, ఇంక చేసేది ఏమి లేదు. ఇదండి, ఇలా జాకెట్ కుట్టాను. ఇవాళ అయితే ఫైనల్గా అయితే జాకెట్ ఆకారాన్ని తీసుకురాగలిగాను. అదే బయటకి ఇస్తే ఇది మొగమల్ క్లాత్ కదా అని ఎంత తీసుకునేవాడో ఏం చేసేవాడో తెలియదు. కానీ నా వరకు నేను కుట్టేసుకున్నాను. బ్లౌజ్ ఆకారానికి అయితే తీసుకొచ్చానండి. ఇక్కడ నెక్స్ట్ అయితే నైట్ ఇది కుట్టేసరికి బ్లౌజు ఈవినింగ్ అయిపోయింది. ఇదిగో కాజాలు ఉక్సులు అయితే వేసేసుకుంటున్నాను. ఈ ఉక్సులు కాజాలు కూడా నేను 4 పేటల మీద దారం అనేది సూదికి ఎక్కించుకొని కుట్టేసుకుంటాను. అప్పుడు మనకి ఉక్స్ అనేది కాజా అనేది గట్టిదనం వస్తుంది. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.